ముద్ర ఏంటంటే 9 సెకండ్లలో మనకు ఏదైనా హృదయఘాతం జరిగితే అంటే హార్ట్ అటాక్ వస్తే కూడా 9 సెకండ్లో మన యొక్క ఆ స్థితిని మార్చుకునే స్థితి అంటే రాకుండా చేస్తుంది ఒకటి, వచ్చినా కానీ ఒక 9 నుంచి 10 సెకండ్లు దాన్ని రివర్స్ చేసేంత కెపాసిటీ ఉండే ఒకే ఒక ముద్ర, ఏకైక ముద్ర, మన మన యొక్క గుండెను నూరేండ్లు చల్లగా కాపాడేటువంటి ఒక ముద్ర. దాని పేరు అపాన వాయు ముద్ర. అపాన వాయు ముద్ర ఎలా చేయాలో చూపిస్తాను. సో ప్రతిరోజు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు, ఇప్పటికే స్టంట్ వేసిన వాళ్ళు, తర్వాత ఈ గుండెలో అంటే ఛాతీలో నొప్పి వచ్చిందంటే, గ్యాస్ట్రిక్ వచ్చిందంటే, పెయిన్ వచ్చిందంటే, ఎలాంటి పరిస్థితులను కానీ ఈ యొక్క ముద్రను ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, ఈ ముద్ర పేరు అపాన వాయు ముద్ర, మృత సంజీవిని ముద్ర. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఈ యొక్క చూపుడు వేలును ఈ బొటన వేలు కింది భాగంలో టచ్ చేయండి. తర్వాత ఈ మధ్య వేలు, ఉంగర వేలు, బొటన వేలు చివర్లో టచ్ చేయాలి. ఇది స్ట్రైట్ పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఒకటే. ఇలా చూడండి, ఇది హృదయం రూపంలో ఉంది, అంటే గుండె రూపంలో ఉంది మన ముద్ర. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోండి, అంతే. పెట్టుకొని ఎంతసేపు చేయాలి? ఆరోగ్యవంతులు అంటే 10 నిమిషాలు, అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు చేయవలసింది పొద్దున 4 నిమిషాలు, మధ్యాహ్నం 4 నిమిషాలు, సాయంత్రం 4 నిమిషాలు. ఇది చేసే ముందు ప్రాణముద్ర ఒక 10 నిమిషాలు చేసి తర్వాత చేయండి. ఓకే, ఈ ముద్ర చేసి తర్వాత ఆ ముద్ర చేయండి. సో ఇది మనం చేసేటువంటి ఈ యొక్క అపాన వాయు ముద్ర, అద్భుతమైన ముద్ర. సో ఇది చేయడం వలన ఏమేమి లాభాలు? ఇది మన హార్ట్లో ఎలాంటి నొప్పి వచ్చినా, ఇప్పుడు చెప్పాను కదా, అంటే చెమట చెమట పడుతుంది, పల్పిటేషన్ అంటాం, హృదయం కొట్టుకుంటా ఉంది ఎక్కువగా, అంటే అన్కంట్రోల్గా కొట్టుకుంటా ఉంది, చెమటలు ఎక్కువ వస్తున్నాయి, ఛాతీలో నొప్పి వచ్చింది, తర్వాత మన హార్ట్కు పోయేటువంటి వెజల్స్ ఉన్నాయి కదా, ఈ రక్తనాళాలు, దాని లోపల బ్లాక్స్ వచ్చాయి, బ్లాక్స్ను తొలగిస్తుంది. ఎలాంటి బ్లాక్స్ వచ్చినా తొలగిస్తుంది. ఇంకా ఇలాంటిది ఒక చెప్పాలంటే హృదయానికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్యం ఉన్నా దీని నుంచి తొలగించవచ్చు. ఇంత అద్భుతమైన ముద్ర ఇది. దీన్ని అపాన వాయు ముద్ర అంటాం. తర్వాత మృత సంజీవని ముద్ర. అంటే మృత సంజీవని అంటే అర్థం ఏంటంటే ఒక చావు వచ్చే పరిస్థితి ఉంటే కూడా దాన్ని సంజీవనిలా పనిచేస్తుంది. అది ఏది? హార్ట్ అటాక్ నుంచి వచ్చేటువంటి దాని నుంచి అలా సంజీవిలా పనిచేస్తుంది కాబట్టి మృత సంజీవిని ముద్ర అన్నాం. తర్వాత దీని నుంచి ఇంకా వేరే లాభాలు ఉన్నాయి. ఒకటి, కాన్స్టిపేషన్ తొలగిస్తుంది, అంటే మలబద్ధకం వస్తే తొలగిస్తుంది, అసిడిటీ తొలగిస్తుంది, గ్యాస్ ట్రబుల్ తొలగిస్తుంది. ఓకే, పారాలసిస్, స్పాండ్లైటిస్, పార్కిన్సన్ వ్యాధి ఇట్లా వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఇలాంటి ఎన్నో దీని నుంచి ఎన్నెన్నో ఫలితాలు ఉన్నాయి. సో దీన్ని మనం సో వాడుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే మన దేహం నుంచి విసర్జన సరిగ్గా జరగాలి. అంటే విసర్జన జరగాలంటే మన లోపల ఉన్న ఈ వ్యర్థం మలం అంతా బయటికి వెళ్ళాలి సాఫీగా. దానికి కూడా ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఇన్ని లాభాలు ఉన్న ఈ ముద్రను ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. ఈ ముద్రను ఇంకా అందరికి నేర్పించండి. అంటే తథ్యం అంటే ఇమ్మీడియట్గా నేర్పిస్తూ వెళ్ళడం కూడా మంచిది. మీరు ప్రాక్టీస్ చేయండి, అందరికి కూడా చెప్పవలసిందిగా కోరుచు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, ధన్యవాదాలు.